హాయ్ హలో అందరికి నమస్తే. ఒకప్పుడు మీడియా అనేటువంటిది చాలా తక్కువ మీడియాలు ఉన్నా కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు తప్పు చేసినా ఏది చేసినా కూడా ఇదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ మీడియాల ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తను ఏదైతే చెప్పాలనుకున్నారో, తనకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ రకంగా అవతల వ్యక్తులను తక్కువ చేసి అవతల వ్యక్తుల మీద అనవసరమైన ఆరోపణలు వేసి వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా, వాడు దొంగ కాకపోయినా కూడా ఒక 100 మంది చేత దొంగ 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 అనిపించి వాళ్ళ పత్రికల్లో పదే రాపిస్తే ఖచ్చితంగా జనాలు ఇన్నిసార్లు చెప్పినప్పుడు, ఇంతమంది చెప్పినప్పుడు వాడు దొంగ కాకుండా ఎందుకుంటాడు అనేటువంటి ఒక ఆలోచనలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు మీడియా తక్కువ ఉన్నటువంటి టైంలో. కానీ కాలక్రమేణా మీడియా అనేటువంటిది పెరుగుతూ వచ్చింది. ఒక నాణ్యానికి మరోవైపు ఉందని చెప్పి అనేక పత్రికలు, అనేక మీడియాలు, అదేవిధంగా సోషల్ మీడియా డిజిటల్ యుగం వచ్చిన క్రమంలో వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పులను కానీ, జరుగుతున్నటువంటి పరిణామాలను కానీ వాటన్నిటిని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి నువ్వు ఎంత విజన్ ఉన్నా, ఎంత పెద్ద మేధావైనా, ఎవరేం మాట్లాడినా కూడా అప్పుడేం మాట్లాడావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు దాన్ని వెంటనే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ వేదికగా. మరి ఇప్పుడు ప్రజెంటు చంద్రబాబు నాయుడు గారి విజన్కి సంబంధించి గట్టిగానే ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. నీదేం విజన్ బాబు అని చెప్పి. ఏదైతే ఇప్పుడు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉండాలి, ఒక 4 పిల్లలు ఉంటే 400 కోట్లు ఉన్నట్టే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, దీనికి సంబంధించి గతంలో అంటే టీడీపీ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానం చాలామందికి తెలిసే ఉంటుంది. అప్పుడు సర్పంచులుగా పోటీ చేసే వాళ్ళు కానీ, పొలిటికల్గా ఉండేటువంటి వాళ్ళు చాలామందికి తెలుసు. ఇద్దరుంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని చెప్పి అప్పట్లో ఎవరు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి విధానం. ఆ విధానాన్ని కూడా ఇది ఇంటికి 2 పిల్లల ముద్ద అని చెప్పి ఆ విధానం తీసుకొచ్చింది నేనే, చెప్పింది నేనే అని చెప్పి అది తన అకౌంట్లో వేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అప్పుడు 2 పిల్లలే ఇంటికి ముద్దు, అట్లాంటి వాళ్ళే పోటీ చేయడానికి అర్హులని తెచ్చినటువంటి విధానం టీడీపీ పార్టీ తీసుకొచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే నందమూరి తారక రామారావు గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అప్పుడు? మరి అంతమంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు పోటీ చేయడానికి అర్హులే, కానీ వేరే వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు. మళ్ళీ ఇప్పుడు అదే టీడీపీ పార్టీ, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటికి 2 చాలని, అది చెప్పింది నేనే, చేసింది నేనే, విజనర్ని నేనే అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? ఇంట్లో 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటేనే పోటీ చేయడానికి అర్హులు, 4 ఉంటే 400 కోట్లు ఉన్నట్టే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకెంతమంది పిల్లలు ఉన్నారు? ఒక్కడే కుమారుడు కదా నారా లోకేష్ గారు, మరి మీరు కూడా అనర్హులే కదా. మరి నారా లోకేష్ గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక్కడే కదా కుమారుడు, మరి ఆయన కూడా అనర్హుడే కదా. మరి మీకు వర్తించదా ఇది? ఫస్ట్ మీ నుంచే ప్రారంభం కావాలని చెప్పి నేటిజన్లు చెడు కూడా ఆడుతూ ఉన్నారు, మామూలుగా కాదు. అదే ఒకప్పుడు మీడియా లేదు, ఇప్పుడు మీడియా ఉంది, ప్రతిది కూడా తెలిసిపోతుంది, ప్రతిది కూడా ప్రశ్నించేటువంటి తత్వం అందరికి వచ్చింది. కాబట్టి వెంటనే పెద్ద టైం కూడా పట్టట్లే, ఆయన మాట్లాడిన క్షణాల్లోనే తిరిగి మళ్ళీ వెంటనే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ పెట్టి కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. సో ఆ రకంగానే నేటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. అది ఎవరింట్లో ఎవరెట్లా కాపురం చేసుకోవాలి, ఎవరికి ఎంతమంది పిల్లలు పుట్టాలనేది కూడా మీరే డిసైడ్ చేసి ఇంకా మేమెందుకు. ఇప్పుడు ఎవరికైనా రాజకీయాల్లో పోటీ చేయాలని ఉంటుంది, ప్రజాసేవ చేయాలని ఉంటుంది. దురదృష్టవశాత్తు వాళ్ళగా ఆ వ్యక్తికి పిల్లలు పుట్టకపోయి ఉండొచ్చు వేరే కారణాల చేత. అంటే ఇంకా ఆ వ్యక్తి రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హుడు అనేటేనే. ఇంకా మీరు చెప్పినటువంటి విధానం ప్రకారం, మీరు చెప్పినట్టు లెక్క ప్రకారం ఇన్కేస్ ఎవరికైనా కొంతమందికి ఒక్కడే బాబు పుడతారు, ఆ తర్వాత పిల్లలు కారు, వేరే కారణాలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి పాపం. ఇంకా అలాంటి వాళ్ళు కూడా పోటీ చేయడానికి అనర్హులేనా మీరు చెప్పేదాని ప్రకారం? ఇదేం విజన్ బాబు, మాకు అర్థం కావట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అందరూ. 2 ముద్దని మీరే చెప్తారు, కాదు 4 ఉండాలని మీరే చెప్తారు. అది అప్పుడేమో 2020 విజన్ అంటారు, ఇప్పుడేమో 2047 విజన్ అంటారు. ఇది ఎక్కడ విజనో, ఇదేమి లెక్కనో ఎవరికి అర్థం కావట్లేదు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు నేను ఏది చెప్తే అది నమ్ముతారనేటువంటి ఆలోచనలోనే ఇంకా ఉన్నారు. గతంలో మనం ఏం మాట్లాడాం, ఇప్పుడే మాట్లాడుతున్నాం అనేది ఏమాత్రం ఆలోచన చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా రకంగా ప్రజలకు తీసుకువెళ్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక ఇది డిజిటల్ యుగం, ప్రజలు చైతన్యవంతులు అయ్యారు, ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటారనే విషయాన్ని ఆయన మర్చిపోతున్నట్టుగా ఉంది. అందుకే పెద్ద ఎత్తున ట్రోలింగ్కి గురవుతూ ఉన్నారు. ఇంకా దేశంలో గుడిసెల్లో నివసించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇంకా చాలామంది స్కూళ్ళకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది నిరక్షరాస్యత కూడా ఇంకా ఎక్కువగా ఉంది. ఇంకా ఫుట్పాత్లపైన పడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలామంది పొద్దున కూలీనాలి పనులు చేసుకొని నీడలేనటువంటి పరిస్థితి చాలా ఉంది, ఇంకా చాలా చోట్ల ఉంది. కూడు గుడ్డ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. అలాంటివి ఇంకా చాలామందికి చేరలేదు. చాలామందికి అట్లాంటివి చేరాలి, కూడు గుడ్డ కల్పించాలి, నిరక్షరాస్యత లేకుండా చేయాలి.
ఈ ఉన్న వాటినే సరిగా ఉన్న జనాభాకి సరిగా మనం అందించలేకపోతున్నటువంటి క్రమంలో ఇంకా జనాభా పెరగాలని చెప్పి ఆయన ఇలాంటి విజనరీ కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడితే ఇంకెట్లుంటో చెప్పండి. ఇదేం విజనరో ఏమో ఎవరికి అర్థం కాదు, మేధావులకు కూడా అర్థం కావట్లేదంట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదని చెప్పి.